గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. భారతీయ సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైనటువంటి ప్రతిభతో వెండితెరపై సరికొత్త విప్లవాన్ని సృష్టించిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఎందరో నటీనటులను, దర్శకులను పరిచయం చేసిన ఒక గొప్ప గురువుని కోల్పోయామంటూ సినీ లోకం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయింది. భారతీరాజా గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గత ఏడాది ఆయన కుమారుడు మనోజ్ హఠాన్మరణం చెందడం ఆయన్ను నిజంగా మానసికంగా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాగా కుంగదీసింది ఆయన. ఆ పుత్రశోకం నుంచి ఆయన కోలుకోలేకపోయాడు. ఆ ఆవేదనతోనే ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించిందంటారు. బుధవారం ఉదయం పరిస్థితి మరింత విషమించడంతో ఆయన కన్నుమూశారు. భారతీరాజా కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదండి, సినిమా రూపురేఖలను మార్చిన విప్లవకారుడు ఆయన. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను పల్లెటూరి పచ్చదనం వైపు, సహజత్వం వైపు నడిపించిన ఘనత ఆయనకే చెందుతుంది. ఆయన సినీ ప్రయాణంలో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు ఆయన ఎక్కువగా తమిళ సినిమాలు తీసినప్పటికీ తెలుగు ప్రేక్షకులతో ఆయనకు విడదీయరాని బంధం ఉందండి. తెలుగులో ఆయన నేరుగా దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక ఒక గొప్ప విజయం. తెలుగు సినిమాల్లోనే ఒక లెజెండరీ సినిమాగా నిలిచిపోయింది. కొత్త జీవితాలు, మెగాస్టార్ చిరంజీవితో ఆరాధన, జమదగ్ని ఇలాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సీతాకోకచిలుక గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు, ఒక క్లాసిక్గా చెప్తారు. చిత్ర పరిశ్రమకు భారతీరాజా అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలామంది ఉన్నారు. రాధిక, రాధ, ముచ్చర్ల అరుణ ఇలాంటి స్టార్ నటులను వెండితెరకు పరిచయం చేసింది ఈయనే. అలాగే ఆయన దగ్గర పనిచేసిన ఎందరో శిష్యులు గొప్ప దర్శకులుగా మారారు. మన తెలుగు సీనియర్ దర్శకుడు వంశీ కూడా భారతీరాజా శిష్యుడే కావటం విశేషం. ఇక దర్శకత్వానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారతీరాజా నటుడిగాను తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సుమారు 20 సినిమాలు అనుకుంటా కీలక పాత్రలు పోషించి నటుడిగాను మెప్పించారు ఆయన. చివరిగా మోహన్ లాల్ నటించిన తుడరం అనే చిత్రంలో ఆయన నటించారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కూడా. అలాగే ఆయన ప్రతిభకు గుర్తింపుగా 6 జాతీయ అవార్డులు దక్కాయి. సినిమాను అమితంగా ప్రేమించి, శ్వాసించి, స్వప్నించి వెండితెరపై అద్భుతాలు సృష్టించి భారతీరాజా మరణం అనేది నిజంగా ఒక్క తెలుగు ఇండస్ట్రీకో, తమిళ ఇండస్ట్రీ కాదు, భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు నిజంగా చిరస్మరణీయమని చెప్పాలి. ఒక గొప్ప దార్శనికుణ్ణి చిత్ర పరిశ్రమ కోల్పోయింది. ఆయనకి ఘనంగా ప్రతి ఒక్కరూ నివాళులర్పిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలామంది, చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్, ఇంకా చాలామంది నటీనటులు, దర్శకులు భారతీరాజాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు, కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. నిజంగా ఆయనతో పనిచేసినటువంటి అనుభవాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా గ్రామీణ వాతావరణం చూపించాలంటే భారతీరాజానే చూపించాలి, సహజత్వాన్ని ఉట్టిపడే విధంగా సినిమాలు తీయాలంటే ఆయన మాత్రమే తీయగలడు అని చెప్పారు. మొన్న రాధిక గారు ఆయన చివరి రోజుల్లో వెళ్ళి కలిస్తే నువ్వు చివరగా చేసినటువంటి లేటెస్ట్ సినిమా ఏదైతుందో దానికి నేషనల్ అవార్డు వస్తుందమ్మా అని చెప్పి భారతీరాజా అంటే, అప్పుడు రాధిక గారు ఏమన్నారంటే, ఆ అవార్డు మీ పాదాల దగ్గర పెడతాను గురువు గారు అని చెప్పారు. అంటే గురువు మీద తనకున్నటువంటి అభిమానాన్ని, ప్రేమను రాధిక ఆ విధంగా వ్యక్తం చేశారనమాట. అట్లాగే ఖుష్బూ కూడా అసలు భారతీరాజా లాంటి గొప్ప దర్శకుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది ఇండస్ట్రీకి చేసుకున్నటువంటి అదృష్టంగా వారు చెప్తా ఉన్నారు. అలాగే రజనీకాంత్తో, కమల్ హాసన్తో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందని చెప్పాలి. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు, నటుడిగా కూడా గొప్ప గొప్ప పాత్రలు వేసి, అంటే ఇప్పుడు రాబోయే దర్శకులకు ఒక బాటను చూపించారు. సినిమా ఏ విధంగా తీయాలి, సినిమా ఎంత గొప్పగా చూపించాలి, సినిమా ఏ విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలంటే, అంటే మనుషుల్లో ఒక గొప్ప ఆలోచన సినిమా ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప దర్శకుడు భారతీరాజా అని చెప్పాలి. ఈరోజు తమిళ సినిమా ఇండస్ట్రీ కాదు, తెలుగు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప దర్శకులు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా భారతీరాజాకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఐ డ్రీమ్ కూడా భారతీరాజాకు కన్నీటి నివాళులు అర్పిస్తోంది.